నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమాలు కరీంనగర్లోని అన్ని డివిజన్లలో రెండవ రోజు కొనసాగింది. అందులో భాగంగా 60 డివిజన్ పరిధిలోని ధనగరవాడి పాఠశాలలో ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమం అధికారులు నిర్వహించగా ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని అర్జీదారులకు వారి సహాయ సహకారాలను అందించారు. అందులో భాగంగా కాంగ్రెస్ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు 60 డివిజన్ ఎక్స్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి హైమద్ అలీ గారు పాల్గొని ప్రజలకు అర్జీదారులకు వారి సేవలను అందించారు. వారికి ఓపికగా సలహాలను సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలను అందరికీ అందుబాటులో ఉండి అర్హులకు అందేలా చూస్తామని, గతంలో 60 డివిజన్ కు కార్పొరేటర్ గా పోటీలో ఉండడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయడం జరుగుతుందని, ఏ పార్టీలోకి మారకుండా ఒకే పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్నామని, ప్రజలు నాయకులు రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండి నిస్వార్థమైన సేవలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. వీరితో పాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. सब में लिखा ले रहे पूरा क्या क्या लिखा लेते क्या लिखने गए नहीं वहाँ पे मिशन खड़ी ये आधार कार्ड में था, आधार कार्ड में की राशन कार्ड में की नंबर था, उसमें देख के लिखा। हाँ सर, आधार कार्ड पे ప్రజాపాలన 60 డివిజన్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చినది. సుమారు 450 పైచిలకు మహిళలు పాల్గొన్నారు. అలాగే ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసినారు. కొందరికి 198 ఇందిరమ్మ ఇల్లు, అలాగే 48 మెంబర్కి కొత్త రేషన్ కార్డులు ఆ రోజు మంజూరైంది, లిస్టు పెట్టారు. రాని వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈ నిరంతర ప్రక్రియ ఈ రోజు కాకుండా 2-3 రోజులు ఇంకా నడుస్తుంది. ఈ రోజు అయితే స్పెషల్ డ్రైవ్ లాగా ఇక డివిజన్ మన 60 డివిజన్లో నిర్వహించుతున్నాను. ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిన పార్టీ ఈ 60 డివిజన్కి మా నాతో తోటి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి సాయం మన డివిజన్ ప్రజలకు సాయం చేస్తున్నారు. ఎలా అంటే అప్లికేషన్ నింపాలన్నా కానీ, అప్లికేషన్ ఫామ్స్ లేవన్నా మనం హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రక్రియకి చెప్పిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీ అన్నారు. ఇప్పటిదాకా బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, మన గ్యాస్ సిలిండర్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఈ కార్యక్రమానికి మా ప్రజల్లో బాగా స్పందన వచ్చి ఇట్లా ఏదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోయిన అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఇస్తుందని అందరూ సంబరం పడుతున్నారు. ఈ సంబరం చూసి మన కాంగ్రెస్లో కూడా మన కార్యకర్తలు మన కూడా బాగా మంచిగా అనిపిస్తుంది మా ప్రభుత్వం చేసిన పనికి. నా పేరు హైమద్ అలీ, 60 డివిజన్ మైనారిటీ సెల్ టౌన్ ప్రెసిడెంట్, కరీంనగర్. అలాగే ఇప్పుడు ఒక్క సంవత్సరం కంప్లీట్ అయినది, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 4 సంవత్సరాలు కూడా మొత్తం ఇంప్లిమెంట్ ఏ పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీలు చేసుకుంటా పోయి చెప్పినా కూడా హామీలు కూడా చేస్తున్నది కాదు. ఎవరికైనా రాలే రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు రాలే అని ఎవరు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పోరాడతాం, మన సాయం పడతాం. అలాగే మన చేయకముందే మన ప్రియత ముఖ్యమంత్రి గారు ఈ పథకాలు ప్రజల్లో అందరికీ ఇస్తున్నారు. ఉత్సాహపడ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రతి రూపంలో ఒక పథకాల రూపంలో అందరికీ ఒక ఇంటికి ఒక పథకం చేరినట్టు మేము భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి. అలాగే ఈ డివిజన్కి సంబంధించిన డివిజన్ ప్రజలకు ఎల్లవేళ సహాయపడడానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ఎల్లప్పుడూ
మీకోసం సహాయపడటానికి ఎల్లప్పుడు ఏ టైం అయినా కానీ ఈ లోకల్లోనే 60 డివిజన్లో ఉంటాను. మీరు ఎవరైనా సహాయపడితే మాకు కాంటాక్ట్ కూడా చేయొచ్చు, మాతో సంప్రదించవచ్చు. ప్రత్యక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎలాగ మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.